త్రేతాయుగం నాటి చరిత్ర 13వ శతాబ్దంలోనే నిర్మించిన ఆలయం. హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించిన తరువాత స్వామి ఇక్కడే వెలిశారు. ఇక్కడ ధ్వజస్తంభం భూమిలో నుంచి కాకుండా రాతి బండపైనే నిలబెట్టారు. సైన్స్ కి కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ ఆలయ సొంతం. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర స్వరూపం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం. కదిరి పట్టణానికే తలమానికమైన ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇంతటి గొప్ప ఆలయాన్ని మీకు చూపిస్తున్నందుకు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళ మనం సత్యసాయి జిల్లాలో ఎంతో ప్రఖ్యాత కలిగిన నవ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో ఎంతో ప్రత్యేకమైన ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరకైతే వచ్చేసాం. ఈ ఆలయ ప్రత్యేకతలు, ఈ విశేషాలు, ఈ ఆలయ చరిత్ర గురించి మన ఆలయాన్ని చూస్తూ అయితే మాట్లాడుకుందాం. హిరణ్యకశుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఈ కదిరి పట్టణంలో ఈ గుట్ట దగ్గరకు అయితే వచ్చి శాంతించారంట. ఆయన ఉగ్ర రూపం దాల్చిన తరువాత ఆ రాక్షసుని చంపేసి ఈ ప్రదేశానికైతే వచ్చారంట. ఆయన్ని శాంతింపజేయడానికి ప్రహ్లాదుడు, అంటే శ్రీ మహావిష్ణువు కొడుకైన ప్రహ్లాదుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వచ్చి ఇక్కడ స్తోత్రాలను అన్ని పఠించి స్వామివారిని శాంతింపజేస్తారనమాట. అది ఈ క్షేత్రం అన్నమాట. మన దేశంలో ఎన్నో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నప్పటికీ అందులో కేవలం 9 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు మాత్రం ఎంతో ప్రత్యేకమైనవి. అందులో ఒకటైన ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది సాక్షాత్తు ఆ కదిరి పట్టణంలో ఒక కొండపైన లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన ప్రదేశం. మన దేశంలో ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయంభుగా వెలిసాయని పురాణాలలో తెలిపారు. అయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాలలో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి. అలా చరిత్రలో నిలిచిపోయిన అనంతపురం జిల్లాలో కదిరి పట్టణంలో వెలిసి ఉన్న ఈ ఆలయానికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించిన తరువాత ఆగ్రహంతో అలానే సంచరించడం చూసిన దేవాది దేవతలు ప్రహ్లాదుని శాంతపరచమని కోరుతారన్నమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కాద్రి ప్రదేశంలో ఉన్న స్వామిని శాంతపరచడం కోసం ప్రార్థనలు చేశాడు. అందుకు నిదర్శనంగా స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా ఇక్కడ వెలిసి ఉంటారన్నమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం ఒకప్పుడు కాద్రి వృక్షం కింద కొలువై ఉండేది. 10వ శతాబ్దంలో పట్నం పాలెగాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరకు ఇక్కడ ఒక ఆలయం అయితే నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహ దైవ రహస్యం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలోని మూల విరాట్కు అభిషేకం చేసిన తరువాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్ని భక్తులకి తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికి ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందువల్ల ఇక్కడ స్వామివారు నిజరూపంలో ఉన్నారని చాలా మంది భక్తులు బలంగా నమ్ముతున్నారు. కాటమరాయుడా, కదిరి నరసింహుడా అని ఈ స్వామిని పిలుస్తుంటారు కదా. అసలు ఈ స్వామివారిని కాటమరాయుడుగా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కదిరికి దగ్గరలో ఉన్న గాన్లపెంట మండలంలోని చంద్రవృక్షపు కొయ్య కింద స్వామివారు ఉద్భవించారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారన్నమాట. స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి ఆనుకొని కాటం అనే ఒక కుగ్రామం ఉండడం వలన కాటమరాయుడుగా స్వామికి పేరు వచ్చింది. అలానే కాద్రి అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అనగా విష్ణుపాదం, ఆద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా కాద్రి అనేది కాస్త కదిరిగా మారిందని ఇక్కడ ప్రజలు తెలుపుతుంటారు. కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు 2 ఉన్నాయన్నమాట. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండ మీద ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేసిన తరువాత నాభి నుండి వచ్చే నీటిని ఇక్కడ భక్తులకి తీర్థంగా ఇస్తుంటారనమాట. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకి మొదట గాలిగోపురం కనబడుతుంది. అది భూమిలో నుంచి కాకుండా కేవలం ఒక రాతి బండపైన నిలబెట్టారంటే మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందన్నమాట. అది లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయానికి కుడివైపు మనకి శ్రీ కోదండ రామాలయం అయితే దర్శనమిస్తుంది. ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణ మరియు ఆంజనేయ సమేతుడై ఉంటారన్నమాట.
ప్రతి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల లాగానే ఈ ఆలయానికి కూడా ప్రధానంగా 4 గోపురాలు అయితే 4 పక్కల ఉంటాయి అన్నమాట. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకున్న భక్తులు ఉదయాన్నే 8 గంటల లోపల వచ్చేయండి. స్వామికి 8 నుంచి 11 వరకు ఇక్కడ అభిషేకం అయితే నిర్వహిస్తారనమాట. మీరు చాలా వరకు క్యూ లైన్లోనే నిలబడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆలయంలో నిత్యం పూజాది కార్యక్రమాలు అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారన్నమాట. అంతేకాకుండా కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంటే ఒడిస్సాలో పూరి జగన్నాథ రథోత్సవం తరువాత అత్యంత పెద్దదిగా జరిగేది ఇక్కడే అన్నమాట. లక్షలాది మంది భక్తులు ఆ రథోత్సవంలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తుంటారు. రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకి భక్తులు మిరియాలు మరియు పండ్లు జల్లుతుంటారు. వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటుంటారన్నమాట. ఇక్కడ కుల మతాలకి అతీతంగా పూజలు జరిగే ఏకైక దేవాలయం ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయానికి హిందువులే కాకుండా ముస్లింలు కూడా లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారనమాట. రథోత్సవం జరిగే సమయంలో అత్యధికంగా ముస్లింలు కూడా పాల్గొనే ఏకైక హిందూ ఉత్సవం ఇదే అన్నమాట. ఈ ఆలయానికి వెనుక భాగాన శ్రీవారి నిత్య అన్నదాన మందిరం అయితే ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు నిత్యం వేలాది మంది భక్తులకి ఇక్కడ అన్నదానం. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ అన్నదానంలో భోజనం చేయండి, ఎంతో బాగుంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే భక్తులు మీరు వీలైనంత వరకు ఉదయం సమయంలోనే రండి. ఆ నేచర్ కానీ ఉదయాన్నే ఆ కూల్ క్లైమేట్కి ఎంతో బాగుంటుందన్నమాట. ఇంతటి గొప్ప కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మీరు కూడా సందర్శించాలనుకుంటే కదిరికి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్ ట్రైన్కి వచ్చేసి అక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. బై బస్ ఆర్ ఆటోలో అయితే మీరు వచ్చేయచ్చు. ఈ ఆలయాన్ని ఎక్కువ భాగం కర్ణాటక ప్రజలు సందర్శించడానికి వస్తున్నారన్నమాట. అంతేకాకుండా చాలా మంది కన్నడిగులకి కదిరి లక్ష్మీ నరసింహస్వామి కులదైవం వలన చాలా మంది భక్తులు ఇక్కడ కన్నడిగులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఆలయ విశేషాలు మరియు చరిత్రల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. ఎంత కది ఇది